కాకరకాయ నువ్వుల వేపుడుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ నువ్వుల వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాకరకాయ ముక్కలు 1/2 కిలో, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, వేయించిన నువ్వులు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శ్రీధర్ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఈ ఫ్రై అయినా మీకు బాగా ఇష్టం మీ వైఫ్ చేసేది? అవును మేడం. అవునా? ఓ నైస్. వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. కాకరకాయ మీ ఫేవరెట్ వెజిటబుల్ అండి? అవును మేడం. పోపు గింజలు 2 ఎండుమిర్చి, ఓకే, పచ్చిమిర్చి, ఓకే, కరివేపాకు, వెల్లిపాయలు. ఈ కాకరకాయ ఆల్రెడీ బాయిల్ చేసి పసుపు ఉడికి వచ్చి పెట్టు. పసుపు ఉప్పు వేసారా? అవును మేడం. ఓకే. ఇంకా దీంట్లో ఆనియన్స్ అట్లేం అక్కర్లేదా? అవసరం లేదండి. ఓకే. సో కాకరకాయలు ముందు ఉడికించేసి పెట్టుకుంటే మనకి ఇంకా త్వరగా అయిపోతుందండి. ఓకే. సో అయితే ఇవి ఎలా కొంచెం క్రిస్పీగా అట్లా అయ్యేదాకా వేయించాలా, లేకపోతే కాకపోతే ఉడికించాం కాబట్టి అంత క్రిస్పీగా అవ్వదు అనుకుంటా. క్రిస్పీగా. ఓకే. సో నువ్వులు ఎలా పౌడర్ చేసుకోవాలండి, లేకపోతే నువ్వులు పౌడర్ చేసుకోవాలండి? సో నువ్వులు కొన్నేమో వేయించేసి పౌడర్ చేసుకున్నారు, కొన్ని ఆపట్నే. అవును మేడం. సో కొన్ని అట్లా మనకి తింటున్నప్పుడు పలుకుగా తగలటానికి. ఓకే. సో మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారు శ్రీధర్ గారు? నేను 10 years బ్యాక్. అంటే పెళ్ళి అవ్వక ముందా? అవును మేడం. మమ్మీ విలేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు చేసేది. మీరు వంట చేసుకుని అలా అలవాటు అయింది. మీ అంతటి మీరే స్టార్ట్ చేసేసారా, లేకపోతే మీ అమ్మగారిని అడిగే వాళ్ళ ఏది ఎలా చేసుకోవాలి? ఓకే. మ్యారేజ్ అయ్యాక మమ్మీ చేస్తున్నాడు. ఓ సూపర్. సో వాళ్ళు కూడా సమ్మర్ హాలిడేస్కి అలా ఊరు వెళ్ళినప్పుడు మీరు ఒక్కళ్ళే చేసేసుకుంటూ ఉంటారు. తగినంత ఉప్పు. ఓకే. సో బయట అలా తింటే ఇష్టం ఉండదా అండి మీకు? తక్కువ మేడం, రేర్గా. తగినంత కారం పొడి. ఓకే. సో మీరు ముందు నుంచి బిజినెస్ అండి, లేకపోతే వేరే జాబ్ ఏమైనా చేసేవాళ్ళ? జాబ్ చేశానండి. ఓకే. రీసెంట్ అంటే 5 years అయింది మెడికల్ షాప్ పెట్టుకొని. ఓకే. ఓకే. సో పెళ్ళయ్యాకే బిజినెస్ స్టార్ట్ చేశారు అన్నమాట. ఓకే. సో ఒక్క నిమిషం వెయిట్ చేద్దామా? చూద్దామండి. మీ పెళ్ళయ్యాక ఎప్పుడైనా మీ వారు మీకు ఏదైనా వంట చేసి పెట్టారా? లేదండి, నేను లేనప్పుడు చేస్తారు. మీరు ఇప్పటిదాకా ఎప్పుడు టేస్ట్ చూడలేదా? అయితే ఇదేనా ఫస్ట్ టైం టేస్ట్ చూడటము మీ పెళ్ళైన 8 yearsలో? ఓహో సూపర్. బాగా చేయండి మరి. మీ ఆవిడ ఈ రోజు ఫస్ట్ టైం తినబోతున్నారు మీ వంట. కాదు, ప్రైజ్ ఉంది సరే, ఆ విషయం పక్కన పెట్టండి. మరి ఫస్ట్ ప్రైజ్ కావాలంటే ఏం పర్లేదు రండి. రోజు ఆవిడ చేయట్లేదండి, ఈటీఎస్ గా చేసి పెడుతున్నారు కదా. నువ్వుల పొడి. ఓకే. తగినంత నువ్వుల పొడి. ఓకే. మీ వారి ప్లాన్ చూసారా? అందుకే మీరు ఉన్నప్పుడు చేయట్లేదు, మీరు ఊరు వెళ్ళినప్పుడే చేసుకుంటున్నారు. నువ్వులు. ఓకే. అదేంటి? ధనియా, గరం మసాలా. ఓకే. కొత్తిమీర. అయితే మీకు ఇంకేమేమి వంటలు వచ్చు శ్రీధర్ గారు? కాకరకాయ వేపుడు కాకుండా ఓన్లీ ఫ్రైస్ మేడం. బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రై. ఓన్లీ ఫ్రైస్. ఓన్లీ ఫ్రైస్. కాకరకాయ ఫ్రై మీకు ఫ్రైస్ అవే నేర్చుకున్నాను. ఓహో, ఈజీగా చేసుకోవచ్చానా? ఆహా, కూరలు ఏం రావైతే? రాదు. అంటే కర్రీ టైప్లో చేయడానికి ఓన్లీ ఫ్రైస్ నేర్చుకున్నాను. సో మీకు విషయం తెలుసా, ఇప్పుడు ఇందులో నీళ్లు పోసామనుకోండి ఇదే కూర అయిపోతుంది అంతే. ఈసారి మీ ఆవిడ లేనప్పుడు కూర ట్రై చేయండి. ఫ్రైస్ ఇష్టం నాకు. ఫ్రైస్ ఇష్టం. మీకు ఫ్రైస్ ఇష్టమా? అయితే మీ ఇంట్లో రోజు ఫ్రైస్ ఉండాల్సిందేనా? అలా ఏం లేదు, చాలా ఇష్టం. చాలా ఇష్టం ఫ్రైస్. ఓకే. సో అయిపోయినట్టేనా? చేస్తూ ఉంటారా? ఓకే. సో మీ పెళ్ళి అయ్యేటప్పటికి మీకు వంటలు వచ్చండి? వచ్చండి. బాగానే వచ్చు. మీరు ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఏం వంట చేశారో గుర్తుందా? నేను టిఫిన్స్ చేశాను ఎక్కువగా. టిఫిన్సే చేశారా? ఫస్ట్ సాంబార్ చేశాను నేను ఇంట్లో. ఫస్ట్ సాంబార్. మీకు గుర్తుందా ఆవిడ సాంబార్ చేసిన విషయం? ఉందా? అంటే ఇంకెలాగో చెప్పేశారు కాబట్టి గుర్తులేకపోయినా గుర్తుందని చెప్పేసుకోవచ్చు. సో అయిపోయినట్టేనా? ఆఫ్ చేసేనా?
సో అయిపోయినట్టే కదా. కాకరకాయ నువ్వుల వేపుడు. కాకరకాయ నువ్వుల వేపుడు కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ నువ్వుల వేపుడు తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాకరకాయ ముక్కలు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, కాకరకాయ నువ్వుల వేపుడు రెడీ.